హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి తరలి రావడంతో పరిసరాలు జనసంద్రంగా మారాయి. మరోవైపు బడా గణేష్ నిమజ్జనానికి సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు మా ప్రతినిధి రమ్య అందిస్తారు. ఖైరతాబాద్ లో కొలువైన మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆదివారం కావడం మరో 2 రోజుల్లో నిమజ్జనం ఉన్న నేపథ్యంలోనే భక్తులు ఈ రోజు ఇబ్బడి ముబ్బడిగా తరలి వస్తున్నారు. ఉదయం దాదాపు 6 గంటల నుంచి కూడా భక్తులు ఇక్కడికి భారీగా వస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే అన్ని వైపులా కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎగ్జిట్ ఎంట్రీ గేట్లను సైతం సిద్ధం చేసి ఎక్కడికక్కడ సెక్యూరిటీ వాళ్ళు సైతం ఎటు నుంచి వచ్చే వాళ్ళు ఇటు అంటే లకడికపుల్ నుంచి కావచ్చు, అదేవిధంగా ఖైరతాబాద్ వైపు నుంచి కావచ్చు, ఐమాక్స్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇక మంగళవారం నిమజ్జనానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో తెలియజేసిన కమిటీ సభ్యులు మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, మంగళవారం రోజు ఈ ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాలు ఉండబోతున్నాయి. సో భక్తుల దర్శనం ఎప్పటికి నిలిపివేయబోతున్నారు? ఈ రోజు లాస్ట్ అమ్మా, అర్ధరాత్రి దాకా దర్శనం జరుగుతుంది భక్తులకు. ఎలాంటి లక్షల మంది వచ్చారు భక్తులు. మరి నలుమూల నుంచి ప్రపంచ స్థాయి నుంచి వచ్చారు భక్తులు. వారికి ఎలాంటి వారి పులిగోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ అన్ని ఏర్పాటు చేశాం. లక్షల మంది 30 లక్షల మంది భక్తులు వచ్చారు. నిన్నబి హాలిడేస్ ఉండే శనివారం ఆదివారం విపరీతమైన భక్తులు వచ్చారు. వారికి మరి వాలంటీర్ అడుగడుగు పోలీస్ బందోబస్తు, మున్సిపల్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అన్ని విధాలుగా మాకు తెలంగాణ ముద్దుబిడ్డ అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తున్నారు. విఐపి ముఖ్యమంత్రి దర్శనం చేసుకున్నారు. ఉపరాష్ట్రపతి మాజీ మరి వెంకయ్య నాయుడు దర్శనం చేసుకున్నారు. మరి మన ఈటల రాజేందర్ కానీ, బండి సంజయ్ కానీ, గవర్నర్ కానీ విఐపీలు దర్శనం చేసుకున్నారు. లక్షల మంది వస్తున్నారు భక్తులకు. మరి రేపు మా డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. 4 దిక్కులు తాడ్లు మేము 4 దిక్కు బారికేట్లు ఇప్పుడు ఏర్పాటు చేశాము. లీవ్లో లైన్లో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మరి రేపు డిపార్ట్మెంట్కు మరి అలా హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ఇక్కడ టస్కర్ పనులు వచ్చాయి. 3 టస్కర్ పనులు, ఒక క్రేన్. మరి ఫస్ట్ ఏమో మంగళవారం సోమవారం కదిలిస్తాము వినాయకుని. మంగళవారం ఉదయం 6 గంటలకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత విఐపి 7 గంటలకు గుమ్మడికాయ కొడతాము. ఆ తర్వాత టస్కర్ బండి మీద ఎక్కిస్తాము. మరి వినాయకుని కదులుతుంది వినాయకుడు. ఇక్కడ ఆడుతూ పాడుతూ మరి భక్తులు వినాయక సాగర్ వరకు పాల్గొంటారన్నమాట. గత 4-5 ఏళ్లుగా చూస్తే వినాయకుడి విగ్రహాన్ని చాలా తొందరగా ఖైరతాబాద్ వినాయకుడే తొలిగా అక్కడ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? నేను 1978 నుంచి ఇక్కడ వినాయకుల్లో పాల్గొంటాను. నా అనుభవంతో లక్షల మంది ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వస్తారు. ఖైరతాబాద్ వినాయకుని చూడాలని ప్రపంచ స్థాయి నుంచి వస్తారు. వినాయకుని కదులుతుంటే సాక్షాత్ వినాయకుడు కదిలినట్లు ఉంటుంది. ఉస్కేస రాలనంత మరి భక్తులు పాల్గొంటారు. ఇందులో చాలా బ్రహ్మాండంగా, చాలా అట్రాక్షన్. గత సంవత్సరం చూసుకుంటే 63 అడుగులు, ఈ సంవత్సరం 7 ఫీట్లు పెంచాము. చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా భక్తులు పాల్గొంటారు. మరి ఈసారి హైలైట్, నేను ఎప్పుడు చూడలే ఇంత లక్షల మందిని ఈసారి చూస్తున్నాను. ఈ ప్రాసెషన్ కార్యక్రమం మంగళవారం ఎటు నుంచి సాగుతుంది? ఎన్ని గంటల వరకు పూర్తయ్యే అవకాశం ఉంది? అమ్మ, ఉదయము 6 గంటలకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత విఐపి వాళ్ళు, మరి 7 గంటలకు గుమ్మడికాయ కొట్టిన తర్వాత శోభయాత్ర ఇక్కడ నుంచి ప్రయాణం అవుతుంది. మరి ఆడుతూ పాడుతూ భక్తులు ఇందులో పాల్గొంటారు. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం ఇక్కడ నుంచి మా దారి మొత్తం వినాయకుడు వెళ్లే దారి శోభయాత్ర మీరా టాకీస్ నుంచి టెలిఫోన్ భవన్ దగ్గర కొద్దిసేపు ఆగుతుంది. అక్కడ ఆగిన తర్వాత పద్మశాలి వాళ్ళు అంతా రుద్రాక్షమాలలు ఈసారి వాళ్ళు సమర్పించాలి 1,00,000 రుద్రాక్షమాలలు. ఆ తర్వాత సెక్రటరేట్ పాత గేట్, ఆ తర్వాత కొత్త గేట్, తెలుగు తల్లి తర్వాత కొత్త గేట్ దగ్గర ఆగుతుంది కొద్దిసేపు. అక్కడ నుంచి నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ పార్క్ ఆపోజిట్ ప్లేట్ నెంబర్ 4, మరి అక్కడ ఒక ½ అవర్ పూజ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత ఒక ½ అవర్ వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. వరుసగా సెలవులు ఉండడం, మరోవైపు మంగళవారం రోజు నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలోనే ఇటు సోమవారం ఈ రోజు అర్ధరాత్రి నుంచి కూడా భక్తులకి స్వామివారి దర్శనాన్ని నిలిపేస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని చెప్పేసి కమిటీ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికీ దాదాపు 30 లక్షల మంది వరకు కూడా స్వామివారిని దర్శించుకున్నారని చెప్పేసి ఈ రోజు మరింత మంది వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కేవీ రావుతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.